వెల్కమ్ టు న్యూస్ అడ్డా. జస్ట్ 400 రూపాయలకే గోవా టూర్. సికింద్రాబాద్ నుంచి ఫుల్ ఎంజాయ్. గోవా అంటేనే మంచి కిక్ ఇచ్చే టూర్. గోవా టూర్ అంటే యువతకు మాత్రమే కాదు, ఇప్పుడు న్యూలీ మ్యారీడ్ కపుల్స్, ఫ్యామిలీస్ కూడా గోవాకు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు దగ్గరలోనే గోవా ఉండడంతో ఏటా వందలాది మంది ఇక్కడికి వెళ్తుంటారు. ఇక వేసవి సెలవుల్లో అయితే ఫ్రెండ్స్తో కలిసి అలా గోవాను చుట్టేయడం ఆనవాయితీగా మారిపోయింది. గోవా భారత్లోని అందమైన చిన్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. గోవాలోని బీచ్లు, చారిత్రక ప్రదేశాలు, పురాతన కోటలు, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గోవా చాలా వరకు బీచ్లతోనే నిండిపోయి ఉంటుంది. బాగా బీచ్, కలంగుట్ బీచ్, అంజనా బీచ్, పలోలం బీచ్, వగేటర్ బీచ్ ఇలా అనేక సుందరమైన బీచ్లు వేసవిలో పర్యాటకులతో నిండిపోతాయి. బీచ్లతో పాటు గోవాలో ఇమాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్ చాలా ఫేమస్. పంజిమ్లోని ఈ చర్చ్ 17వ శతాబ్దానికి చెందినదిగా చెప్తారు. ఈ ఆలయం గోవాలోని పురాతన మత దేవాలయాలలో ఒకటిగా ఉంది. గోవాకు వచ్చే వాళ్లకు ఇదొక ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా ఉంటుంది. ఇక పంజిమ్కు దాదాపు 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంజనా మార్కెట్లో 50 ఏళ్ల నాటి దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ పర్యాటకులు బట్టలు, నగలతో పాటు అనేక ఇతరితర వస్తువులను తక్కువ ధరలకే కొనుగోలు చేయొచ్చు. అలాగే బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్ 1594లో నిర్మించిన ఈ చారిత్రాత్మక గోవా దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఏటా నవంబర్, డిసెంబర్లలో దీన్ని చూడడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అయితే హైదరాబాద్ నుంచి కేవలం 400 రూపాయలకే గోవా టూర్ వెళ్ళొచ్చు. సికింద్రాబాద్ నుంచి గోవాలోని మడ్గావ్ నగరానికి విఎస్టీ ఎక్స్ప్రెస్ ప్రయాణిస్తుంది. ఇది ప్రతి మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుంది. సుమారు 19 గంటల ప్రయాణం తర్వాత గోవా చేరుకుంటుంది. ఇక టికెట్ ధరల విషయానికి వస్తే స్లీపర్ కోచ్ టికెట్ ధర 430 రూపాయలుగా ఉంది. అలాగే 3E క్లాస్ టికెట్ ధర 1075 రూపాయలుగా నిర్ణయించారు. 3A టికెట్ ధర 1160 రూపాయలు కాగా ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ ధర 2795 రూపాయలుగా ఉంది. ఇక టూరిస్టులు మడ్గావ్లో దిగిన తర్వాత గోవాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్నీ దాదాపు 10 కిలోమీటర్ల లోపే ఉన్నాయి.